నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎయిర్పోర్ట్ రంగంలో కూడా ఒక కొత్త విప్లవం స్టార్ట్ అయింది. 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు దేశంలో 76 ఎయిర్పోర్ట్ ఉండేవి. ఈ 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన సివిల్ ఏవియేషన్కి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల సుమారు 159 ఎయిర్పోర్ట్లకి ఈరోజు చేరుకున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో ఎయిర్పోర్ట్లు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కేవలం మన భారతదేశంలో, మన భారతదేశాన్ని ఒక వికసిత దేశంగా మనం తయారు చేయాలంటే, డెవలప్డ్ కంట్రీగా మనం తీర్చిదిద్దుకోవాలంటే, దానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఎయిర్పోర్ట్స్ని మనం నిర్మించాలని ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ రిఫార్మ్స్ వల్ల ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకున్నాం. అన్ని దగ్గరలో కూడా చాలా కేంద్రాల్లో ఎక్కడైతే ఇంపాసిబుల్ అనుకున్న ఒక ఎయిర్పోర్ట్ని పెట్టడం, అలాంటి దగ్గర కూడా ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో అలాంటి కేంద్రాల్లో కూడా మన ఎయిర్పోర్ట్స్ని మొదలు పెట్టాం. దానికి ఉడాన్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే స్కీమ్ను కూడా ఉపయోగించుకొని చిన్న చిన్న నగరాల్లో కూడా చేసుకున్నాం. అయితే ఎక్కడ బాధ ఉండేదని అంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకే ఒక ఎయిర్పోర్ట్కే పరిమితం అయిపోయాం. ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ కావాలంటే మాత్రం ఎన్నో లొకేషన్స్ చర్చకు వచ్చేవి. అందులో ప్రధానంగా వరంగల్ కూడా వచ్చేది. కానీ సంవత్సరాల తడబడినా సరే చర్చలుగానే ఉండిపోయాయి తప్ప ఎక్కడికి ముందు కొనసాగే అవకాశం రాలేదు. నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయినప్పుడు 8 నెలల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక గైడెన్స్ నాకు ఇచ్చారు. నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రి కాదు, తెలుగు రాష్ట్రాలకి మంత్రిగా నువ్వు వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ అభివృద్ధికి నువ్వు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తావో తెలంగాణకి కూడా అదే రకమైనటువంటి చిత్తశుద్ధితో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక గైడెన్స్ నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర మంత్రిగా అనుభవవంతులు కిషన్ రెడ్డి అన్నగారు కూడా ఆయన తాలూకా గైడెన్స్ కూడా తీసుకున్నాం. గత 10 సంవత్సరాలు కూడా నా తాలూకా రాజకీయ ప్రయాణాలు, ఎందుకంటే మా నాన్నగారు ఎర్రనాయుడు గారితో కూడా ఆయన కలిసి పనిచేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక అన్నగా, ఒక అనుభవవంతుడిగా, ఒక యువకుడిని ఏ రకంగా ముందుకు నడిపించాలని అనేక సందర్భాల్లో ఆయన కూడా గైడెన్స్ ఇచ్చి నన్ను కూడా ప్రోత్సహించడం జరిగింది. మినిస్టర్ అయిన తర్వాత ఆయన కూడా కలిశారు. తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, మిగిలినటువంటి ఎయిర్పోర్ట్లు మనం డెవలప్ చేయాలనంటే ఏంటని అన్నప్పుడు ఆయన ఎంతో కాలం నుంచి ప్రతి ఒక్క లొకేషను, ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆయన ఎంతో కూలంకషంగా ముందు నుంచి స్టడీ చేశారు. ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి అది మొత్తం మీద కూడా ఒక గైడెన్స్ ఇచ్చి, నువ్వు ఖచ్చితంగా ఏ స్టెప్ తీసుకున్నా మా రాష్ట్రం తాలూకుది మా అందరి సహకారం ఉంటుంది, మనం తెలంగాణలో కూడా అధికంగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని నిరంతరం కూడా కిషన్ అన్న కూడా మాకు ఎప్పుడు గైడ్ చేస్తూనే వచ్చారు. వీళ్ళందరి తాలూకా ప్రోత్సాహంతో, ప్రధానమంత్రి గారు ఆయన ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్లని ఏర్పాటు చేయాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో ముందుకు నడిచాం. ఈరోజు 8 నెలల్లోనే దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. క్లియరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టిందని అనుకోవచ్చు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మమ్నూర్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లో 2 క్రిస్ క్రాస్గా రన్వేస్ ఉన్నాయి. అక్కడ చాలా డిలాపిడేటెడ్ కండిషన్లో, అసలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనటువంటి కండిషన్లో అక్కడ 2 రన్వేస్ ఉన్నాయి. రన్వేస్ తాలూకు లెంత్ కూడా మనం చూసుకుంటే సుమారు 1800 మీటర్లు ఉంది. మనం ఆపరేషన్స్ ఎయిర్ బస్ లాంటి ఫ్లైట్స్ కానీ, నేరో బాడీ ఫ్లైట్స్ అక్కడ నుంచి ఆపరేట్ చేయాలంటే సుమారు 2800 మీటర్ల రన్వే మనం తయారు చేసుకోవాలి. మరి ఆ రన్వే తయారు చేసుకోవాలంటే దానికి ఎడిషనల్గా ల్యాండ్ కావాలి. కాబట్టి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక 280 ఎకరాలు కేటాయించిందని అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది. కిషన్ అన్న చెప్పినప్పుడు గతంలో ఇదే సివిల్ ఏవియేషన్కి మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉంటే
కృష్ణన్న తాలూకు ప్రోత్సాహంతో ఆయన కూడా సంప్రదింపులు జరిపి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి, ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడాన్ స్కీమ్ లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం కదలిక లేనందువల్ల అది ఇంతవరకు పెండింగ్ ఉంది. ల్యాండ్ ఒక సమస్య అయితే మరొక సమస్య ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 150 కిలోమీటర్ల లోపలే ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆలోచనతో వీళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా అలా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ప్రయత్నాలు జరగలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 280 ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి పూర్తి బాధ్యత